హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరుబాబుని మాట్లాడుతున్నాను. గుంటూరు మిర్చి అండి. చూడండి, ఇవన్నీ వచ్చరికి 3 years బ్యాక్ అంతే సీఎఫ్లు అంటారు. 3 సంవత్సరాల కిందటివి, 2 సంవత్సరాల కింద బియ్యఫ్లు అంటారు. ఈ సంవత్సరం రన్నింగ్ సంవత్సరం అంటారు. ఇవన్నీ 200 దాకా వేసారు. కేజీ 200 అంతే, కింట 20,000 అండి. ఎందుకంటే ఈరోజు అయితే కొద్ది డిమాండ్ అనిపించింది 2043. మనది ఏంటంటే లైవ్ ఛానల్ అప్డేట్, ఎప్పుడు ఏ రోజు ఆ రోజు లైవ్ అప్డేటు. నిన్నైతే కొద్ది తక్కువలో జరిగినాయి, ఇవాళ బాగా జరిగినాయి. 2043 ఇవాళ డేటు ఫిబ్రవరి నెల 17వ తారీఖు 2026 సంవత్సరం, అనగా మంగళవారం అండి. ఇవన్నీ కలిపి 20,000 దాకా మార్కెట్ అయితే జరిగింది ఇవాళ. ఇవే కాదు, అన్ని రకాలు ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. చాలా రకాలు తేజాలు కూడా మంచి రేటు జరిగింది. ఇది ఒక్కటే 250 చెప్తే 230 రూపాయలు కొడుతున్నారని చెప్పాడు అతనైతే మాత్రం. మరి ఒక్క పెట్టి మీకు పెట్టలేకపోయాను రేటు గురించి అయితే. ఇవన్నీ 2,000 జరిగినాయి. ఇవి చూడండి, ఇవి కూడా ఏసీ డీలక్స్. ఈ లాట్ వచ్చి 320 వేశారు. కేజీ 320 అంటే కింట ఎంత అప్పుడు 32,000 జరిగింది. ఇది డీలక్స్ అనమాట. ఏసీవే ఒక సంవత్సరం రన్నింగ్ సంవత్సరం అనమాట. అంతా రన్నింగ్ అంటే 25 సంవత్సరం అనమాట. ఇదేమైనా కానీ ఈ రెండు కలిపి ఒకటే లాట్ అండి. 320 రూపాయలు వేసారు అంతే, 32,000. ఈ పక్కన ఉన్నది 31,000 అంతే, 310 రూపాయలు. చూస్తున్నారు కదా, అట్లా క్వాలిటీలు బట్టి రేట్లు జరుగుతాయండి. ఏదేమైనా వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారా, ఆ క్వాలిటీ ఈ క్వాలిటీకి తేడా ఏముంది మీకు ఏమేమి అనిపిస్తుంది? కొంచెం డిఫరెన్స్ ఉందండి. 10 రూపాయలు తేడా వచ్చింది కేజీ కాడు వచ్చేసరికి అయితే మాత్రం. అయినా మంచి రేటే. ఇది చూడండి, రోమియో 26 కొత్తవి డీలక్స్ డ్రై క్వాలిటీ 17,500 చెప్తే 17,300 కొడుతున్నారు వాళ్ళైతే. అంతే 175 రూపాయలు చెప్తున్నాడు అతను. 173కి అడగడం జరిగింది. ఇద్దరు ముగ్గురు కూడా రైతు ఒప్పుకుంటే 73 మీద వేస్తాం అబ్బాయి, లేకపోతే లేదన్నారు వాళ్ళైతే. డ్రై ఉంది కాబట్టి అట్లా వేస్తున్నారు. లేదంటే 60, 65, 70 రూపాయల లోపు ఎక్కువ జరిగినాయి 26లో. క్వాలిటీ అట్లా ఉంటేనే, కలర్ఫుల్గా ఉంటేనే 70 పైన జరిగింది, లేదంటే 70 రూపాయల లోపే. ఇవి చూడండి, కొత్తవి 340 బ్యాడ్గా బెస్ట్లు 240 వేశారు కేజీ. అంతే కింటార్ 24,000. మరి దీని పక్కన ఉన్న క్వాలిటీ చూడండి, అది దీనికి డిఫరెన్స్ కలర్ తేడా. ఇది లైట్ కలర్ 24,000 వేశారు. పక్కన ఉన్నది నిండి కలర్ 23,500 వేసారు అంతే, 235. ఇగోండి ఇదే అది. ఇది ఒకటే రైతు, ఒకటే చేనులో ఒకే ఏరియాలో పండింది కాదు, చేను పొలం మారిందంట. అంతా ఒకటే కాదు, కొంచెం కలర్ డిఫరెన్స్ అండి. ఇది 235, అది 240 వేసారనమాట. కొత్తవే. ఇట్లా క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్లు జరుగుతున్నాయి. అవి కూడా తెలుసుకొని లైక్ చేయండి. ఇవి చూడండి, కొత్తవి 101 అండ్ సవర్ని బ్యాడ్గా అంటారండి వీటిని. డ్రై క్వాలిటీ ఇట్లా ఇక్కడ 235 నుంచి 245 రూపాయల దాకా వేసారండి. అన్న నైట్గా సాలదాని ముందు 35 వేశారు, కొన్ని 40 వేశారు, కొన్ని 45 కూడా జరిగింది. డ్రై క్వాలిటీ ఉంటే 50 రూపాయలు చెప్తున్నామన్నా 45 రూపాయలు కడుతున్నారని చెప్పాడు ఆయన అయితే మాత్రం. 101 అండ్ సువార్ని బ్యాడ్గా కొత్తవే. ఓకే, ఈ విధంగా క్వాలిటీల పరంగా మార్కెట్లో జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలు పెట్టాను కాబట్టి వీడియో పెద్ద అయింది, చూసి తెలుసుకోండి. ఇదిగోండి వచ్చరికి అయితే సూపర్ 10 బెస్ట్లో ఏసీ 19,000 వేశారు. ఏసీ సూపర్ 10 అండ్ 34 బెస్ట్లు అంతే 190 రూపాయలు వేశారండి. ఇవాళైతే చూస్తున్నారండి. కొత్త వాటికి 200, 210 జరుగుతుంది. అన్నీ మీకు అప్లోడ్ చేశాను కాబట్టి చూసి తెలుసుకోండి. 17,000, 18,000 కూడా ఎక్కువ జరుగుతున్నాయి సూపర్ 10 అండ్ 34 అయితే మాత్రం ఏసీవి. ఇవి చూడండి, ఏసీ తేజ డీలక్స్ 17,000 వేశారు అంతే, 170 రూపాయలు జరిగింది ఇవాళ. ఏసీ తేజ డీలక్స్. ఇందులో ఏసీ తేజ బెస్ట్లు కూడా పెట్టాను, అన్నీ పెట్టాను, అన్ని రకాల గురించి. కాబట్టి లైక్ చేయడం మర్చిపోతే సపోర్ట్ చేయండి. ఓకే, క్వాలిటీ బాగుందా? ఏసీ తేజ డీలక్స్ 170 అంతే, 17,000, 170. నెక్స్ట్ చూద్దాం. ఇలా చూడండి, ఏసీ బుల్లెట్లు బెస్ట్లు 16,500 బుల్లెట్లు అంతే, కేజీ 165 వేశారు. తెలపర ఉందండి, ఆ తెలపర లేకపోతే 18,000 దాకా వేసేవారు అని చెప్తున్నారు వాళ్ళైతే. బెస్ట్లోనే తెలపర వచ్చింది అంతే, ఏసీలో పెట్టారు కదా 2 years అయ్యిందంట ఆల్రెడీ. తెలపర వచ్చింది, లేకపోతే 18,000 జరిగేది ఇవాళ. ఏదైనా ఏ కాయలు మొన్నటి దాకా అయితే 12,000, 11,000 సంక్రాంతి ముందు అయితే. కాబట్టి ఇప్పుడు మాత్రం రేట్ ఉంది కూడా 16.5 అయితే పర్వాలేదండి. ఇవి చూడండి, ఏసీ క్లాసిక్లు బెస్ట్ 17.5, 17,500 కింట అంతే. కేజీ ఎంత పడింది? 175 రూపాయలు పడింది. 175 రూపీస్ ఏసీ క్లాసిక్ బెస్ట్ రకాలు ఇవి.
ఏసీలు అన్నీ పెడుతున్నారు, అన్నీ బాగానే ఉంది. మార్కెట్ అయితే మాత్రం సేల్స్ కూడా రోజుకి నిన్న కూడా 80,000 దిగుమతి అయింది. ఇవాళ అయితే యాటికి దిగుమతి 63,000 వచ్చాయి. నిన్న 60,000 వచ్చాయి. నిన్న అమ్మకాలు అయితే 84,000 జరిగినాయి. బాగానే జరుగుతున్నాయి. ఇవి చూడండి, సంఘం బెస్ట్ ఏసీవే. సంఘం బెస్ట్ 17,500 కింట అంతే, కేజీ 175. వేరే దగ్గర కొత్త కూడా చూశాను, కథ వీడియో తీయొద్దన్నారు. ఎవరు అడగలేదంటే ఇంత కావాలని. ఆ రైతు సలదానాలు తీసుకొచ్చాడయ్యా, ఎవరు అడగలేదన్నారు వాళ్ళు. సంఘం అండి 414 అంత రేట్లు 175 ఏసీ. అర్థమైంది కదా. కేజీ 175 అంతే, కింట 17,500. ఏసీ కూడా 20,000 దాకా వేస్తున్నారు క్వాలిటీలు ఉంటే. 17,000-18,000 నుంచి 20,000 దాకా ఉన్నాయి. ఇది చూడండి, సిందండి బ్యాడ్గా డీలక్స్లో కూలింగ్ అండి. డీలక్స్లో కూలింగ్ కొత్తవే 250 చెప్తే 240కి అడుగుతున్నారు కేజీ. అంతే 25,000 చెప్తున్నారు వాళ్ళు. 24,000కి అడుగుతున్నారు. అబ్బాయి చల్లదనాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు వాళ్ళైతే. ఏదైనా క్వాలిటీని బట్టి, క్వాలిటీ ఉంది ఏం చొక్కం, డ్రై క్వాలిటీ కూడా కావాలి వాళ్ళకి. మీరు ఆరబెట్టుకొని తీసుకొస్తే అప్పుడు మీరు ఎంత అడిగినా డిమాండ్ చేసిన ఇబ్బంది ఉండదు. ఆరబెట్టుకొని తీసుకోవాలి. కొత్తవి 2043 బెస్ట్లో 360 చెప్తే 350కి అడుగుతున్నారన్న. 350, 360కి అడుగుతున్నారు. ఏం చేస్తాము అన్నారు వాళ్ళైతే. డీలక్స్ అయితే కాదు, బెస్ట్ లేని. డీలక్స్ అయితే 40,000 దాకా జరిగింది. వేరే షాపులు అన్నారు. మరి ఆ షాప్కి కూడా వెళ్ళాను కానీ వీడియో తీయడం కుదరలేదు, కుట్టేశారు అప్పటికే. అందుకని బెస్ట్లే పెట్టాను. అదిగా అందరూ టాప్ రేట్ పెడుతున్నాం, తక్కువ రేట్లు పెట్టట్లేదు అన్నారు. అందుకే ఇవి 36,000, 35,000 అడుగుతున్నారు. 2043 కొత్తవి 350, 360 కేజీ. ఓకే, ఇవి చూడండి కొత్తవి సూపర్ 10 34 తాలు మిక్సింగ్ అనమాట, కలగలుపులో 12,500 వేశారు కింట అంతే, కేజీ 125. తెలపరున్నాయి అనుకోండి 7-8 వేలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇవాళ రేటు కొద్దిగా డిమాండ్ ఉంది. మొన్న అయితే పోయిన వారంలో 7,000, 8,000 ఎక్కువ జరిగినాయి. ఇవి కలగలుపు రంగులు ఉన్నాయి కాబట్టి 125 రూపాయలు వేశారు కేజీ. పోయిన సంవత్సరం ఇదే టైంకి ఎర్రగాయలు ఇదే రేట్లు జరిగినాయి. ఎర్రగాయలు ఉంటాయి అలాంటిది తాలు. ఇది డ్రై క్వాలిటీ, బాగా డ్రై. కొత్తవి కర్నూలు డీలక్స్ 250 చెప్తే 45కి అడుగుతున్నారు అని చెప్తున్నాడు ఆయన. రైతు 250కి అమ్మన్నాడు. అయ్యా కనీసము 60 రూపాయలు అంత ఎడుకు లేదు. 50 9 మంది 45కి అడుగుతున్నారంట. అంతే 25,000 చెప్తే 24,500కి అడుగుతున్నారంట. ఇవి డీడీలు ఇవన్నీ డీలక్స్. ఇందులో ఒక్క లాట్ 250 వేస్తారంట. 4 లాట్లో మిగతావి 250 వేస్తే మిగతావి 245 వేశారు. డీలక్స్ కర్నూలు డీడీ. అట్లా క్వాలిటీని బట్టి నైట్గా చల్లదనం ఉన్న పెద్దగా డిమాండ్ లేదు ఏమైనా కానీ. కొత్తవి 6 డీలక్స్ 175 to 170 అంతే. 175 రూపాయలు చెప్తే 170కి అడుగుతున్నారమ్మా. ఏం చేస్తామంటున్నారు వాళ్ళైతే. అర్థమైంది కదా. 17,500 చెప్తే 17,000కి అడుగుతున్నారంట. ఇవి 6 డీలక్స్ 70 కన్నా పైన అమ్మలేకపోతున్నామన్నారు వాళ్ళు. రైతు ఏమో 70 కన్నా పైన అమ్మయ్యా చూడయ్యా అంటున్నాడంట. మేమేం చేస్తామో అడగట్లేదు అంటున్నారు వాళ్ళైతే. ఇవి చూడండి కొత్తవి సూపర్ 10 బెస్ట్లు 21,500 కింట అంతే. కేజీ అప్పుడు ఎంత పడింది, 215 రూపాయలు పడింది అనమాట. ఇవాళ ఇదే టాపు. మనకి అంతకన్నా మంచి క్వాలిటీ ఎక్కడ కనబడలేదు. ఇవాళ ఉన్న మార్కెట్లో 210 నుంచి 15, 20 లోపే జరిగినాయి అంటున్నారు. ఏదైనా కానీ ఇదైతే 215 వేశారు. అందా చూసారు కదా. ఏసీవి 190 వేశారు. ఏసీ వాడికి కొత్త వాడికి క్వాలిటీ తేడా ఉంది. అది కూడా వాళ్ళకి ఇంకా సైజు కావాలంటున్నారు. ఏసీ తేజ బెస్ట్ 16,500 వేశారు. ఇవి అప్పుడు ఎంత పడింది, కేజీ 165 పడింది అనమాట. అంతే 165 రూపీస్. కొంతమంది ఎందుకురా బాబు మమ్మల్ని ఎంత ఇన్ని భాషలు ఇన్ని వివరాలు అని కొందరు తెలిసిన వాళ్ళు అడగంటారు. తెలియని వాళ్ళ కోసమన్నా ఇంత వివరంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నచ్చితే ఒక లైక్ చేయి. మన ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. డైలీ లైవ్ అప్డేట్స్ ఏదైనా. ఇవాళైతే 4ంటికి అలా రికార్డ్ చేస్తున్నాను. మరి అప్లోడ్ ఎన్నింటికి వద్దు చూద్దాం. కొత్తవి సార్క్ తేజ డీలక్స్ 165 చెప్తే 160కి అడుగుతున్నారు. నైట్గా చల్లదనం ఉంది. చల్లదనం ఉండడం వల్ల 16,500 చెప్తే 16,000కి అడుగుతున్నారమ్మా. అదే డ్రై క్వాలిటీ ఉంటే 17,000 కూడా వేయించేవాళ్ళు అంటున్నారు వాళ్ళైతే. ఏం చేస్తాం, అందరూ ఆరుదలకాయ అమ్మనికాయలు చల్లదనాలు తీసుకుపోతున్నారు మార్కెట్కి. ఎక్కడ చూసినా అదే వ్యాపారం అయిపోయింది. నెమ్ములు పాలాలు కొత్తవి నెంబర్ 5 బెస్ట్లు 230 రూపాయలు చెప్తే 220కి అడుగుతున్నారు అని చెప్పడం జరిగింది. ఆయన అంతే
23,000 చెప్తే 22,000 అడుగుతున్నారంట. రైతు ఏమో ఆ రేట్ అయితే వద్దు, ఏసీలో పెడతాను అమ్మొద్దు అంటున్నాడు. 230కి కూడా అమ్మొద్దని చెప్పాడంట రైతు. కానీ మార్కెట్ పరిస్థితిని బట్టి అయితే 30కి కూడా ఎవరు అడగట్లేదు ఇవాళ. అంతే, అందులో కొద్ది క్వాలిటీ తక్కువ ఉంది. నైట్గా పండు తగులుతుంది ఆడాడ. ఆ పండు తగలకపోతే నువ్వు ఎట్టని అవుద్దదన్న. కొత్త తేజ డీలక్స్ కథ కూలింగు, డీలక్స్లో కూలింగ్ 18,000 వేశారు. అంతే, కేజీ 180 రూపాయలు, కింట 18,000. మరి ఇవాళ ఎక్కువ తేజాలు మరి తీయడం జరిగింది, మీరు తెలుసుకుంటారని. ఒక్కొక్క షాపులో ఒక్కొక్కలాగా రేటు మార్కెట్ పెరిగింది. ఒక్కొక్క చోట మచ్చుల్లో కూడా మళ్ళీ రేటు పెరిగిందంటే రూపాయి 2 రూపాయలు, ఏదైనా 185 రూపాయలు దాకా ఇవాళ జరిగే తేజ డీలక్స్ సుపీరియర్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే. మీకు అందుకే కంగారు పడతారని ఉదయం మార్నింగ్లోనే మీకు షార్ట్ వీడియో పెట్టాను. 83 రూపాయలు వేసిన కాయలు ఇది చూడండి. ఇది కొత్తవి తేజ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ 183, అంటే 18,300. ఇట్లాంటి క్వాలిటీ కొన్ని షాపులలో రూపాయి 2 రూపాయలు పెంచి మార్కెట్ జరిపించారు. మచ్చులు చూసినప్పుడు మాత్రం రూపాయి 2 రూపాయలు పెంచారంట కొన్ని చోట్ల. అది కూడా డిమాండ్ని బట్టి, వాళ్ళకి అవసరాన్ని బట్టి. అవసరం లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు, రూపాయి పెంచమంతే. అవసరం ఉంటే తప్పదని చెప్పి వేసుకుంటారు. అట్లాగా అందరూ డిమాండ్ చేయలేరండి. పెద్ద పెద్ద కొట్లోళ్ళు, పెద్ద పెద్ద ఆ డిమాండ్ చేయగలరు. అది కూడా కాయలో దమ్ము ఉండాలి. కాయలో దమ్ము లేకపోతే ఎవరేం చేయలేరు. చూడండి, కొత్తవే 341 డీలక్స్ 25,000 వేశారు. కింట 25,000 అంటే కేజీ 250. ఏ కాయలు మొన్నటి దాకా 260, 65 కూడా జరిగినాయండి. మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి 250 అమ్మడమే కొద్దిగా గగనంగా ఉంది. ఎక్కువ 240, 45 జరిగింది. ఎడవ చోట 50 రూపాయలు. ఇట్లా క్వాలిటీ సైజు ఉండాలా, థమ్స్అప్ కలర్ ఉండాలా. లైట్ కలర్ ఉన్నా మళ్ళీ లైక్ చేయరు. థమ్స్అప్ కలర్ ఉంటే కారంగా మంచి కలర్ వస్తుంది. సో ఆల్రెడీ మచ్చు కూడా అయిపోయిందండి ఈ షాప్లోకి వెళ్ళేసరికి. తేజ డీలక్స్ 18,300 అంటే చాలామంది నమ్మకపోతే నేను కూడా అదే మాట అన్నాను. అవునా, నిజమేనా? అది నిజమంత అబ్బాయి చూడరా మచ్చు చూసారంటే ఎమ్మటెళ్ళి వీడియో తీశాను. ఇది అయితే ఈ సైజు అండ్ క్వాలిటీ ఉండాలండి. ఎట్లాంటి కాయలే ఖమ్మంలో వచ్చేది కూడా 183 రూపాయలు అంటే 18,300 వేశారు. కొత్తవి సూపర్ 10 బెస్ట్లు. ఈ మొత్తం 215 రూపాయలు చెప్తే 210కి అడుగుతున్నారంట. అంతే, 21,500 చెప్తాను మా అబ్బాయి, 21,000కి అడుగుతున్నారు. రైతు ఒప్పుకోవట్లేదు ఆ రేటుకి కూడా అని చెప్పడం జరిగింది. చూడండి, ఇవన్నీ సూపర్ 10 T34లే మొత్తం వరుసగా. మరి దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందో 34లో సూపర్ 10లో మీరు అర్థం చేసుకోండి. ఓకే, లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తవి సార్క్ తేజ కూలింగ్ 15,000 కొడుతున్నారంట. 15,000 కొడితే ఏం చెప్పాలయ్యా మేము అని చెప్తున్నారు. చూడండి, మరీ దారుణంగా పళ్ళు తీసుకొచ్చారు. పళ్ళు ఆడ చూసినా కానీ అదే ఆరుదాలు చేసి తీసుకొస్తే 16, 16.5, మరి 1,000-1,100 పెరిగేదే కదా. చెప్పండి, కింటాకి ఎంత మరి పళ్ళు తీసుకొచ్చి ఎవరండి అసలు బాధ్యత చెప్పండి. ఓకేనా? ఇది చూడండి, కొత్తవి బంగారం డీలక్స్ 200 చెప్తే 180కి అడుగుతున్నారు. నిన్నటిదాకా ఇవే 220 దాకా పరుగులు ఎట్టాయి. అంతే, 20,000 చెప్తే 18,000కి అడుగుతున్నారు ఇవే. డీలక్సే కథ. మరి సుపీరియర్ అయితే కాదు, సుపీరియర్లు ఉంటే ఇంకా పైన జరుగుతాయి. ఏదైనా ఏం చేస్తామయ్యా, పరిస్థితులు ఎట్లున్నాయి అంటున్నారు. ఏ కొట్టుకి వెళ్ళినా అదే మాట. ఫ్యాన్తో కొట్టుకి వెళ్తామండి, అడుగుతామండి. అడిగే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. చూస్తాం కదా, ఎల్లో గోల్డ్ డీలక్స్ 270 చెప్తే 265కి అడిగారు ఇవి. అంతే, అట్లా కేజీ 27,000 చెప్తే 26,500కే అడిగారు ఇవి. కన్ఫర్మ్ అయింది రైతు. ఓకేనంట. చూడండి, ఒక 5 రూపాయలు అడిగా ఇవ్వండి మరి అని చెప్పాడంట రైతు కూడా. మరి ఎందుకంటే మార్కెట్లో 270 కన్నా ఎక్కువ లేదు. కానీ ఇది కూడా పెద్ద క్వాలిటీ ఏం కాదు. ఇవి చూస్తున్నారు కదా, దాని మీద ఇది ఇంకా క్వాలిటీ బాగుందండి. మరి 26,000 వేసారండి ఇవి అయితే మాత్రం. అంతా మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు 7:30కి వెళ్ళినప్పుడు అయితే 26,000కి అడిగారమ్మ. తర్వాత ఎంత వద్దో పెరిగితే తెలియదు అన్నాడు. మరి నేను మళ్ళీ రెండోసారి అటు వెళ్ళా, ఎందుకంటే యాడ్ మొత్తం తిరిగేసరికి టైం అయిపోతుంది మనకి. చిన్నదా యాడ్ చెప్పండి, మరి నేను టైంకి వీడియో పెట్టాలి కదా 9ంటికల్లా. అందుకని 26,000 అడిగారు. అప్పటికి తాలు 15,000 అడిగారు. అంతే, 150. ఇది 150, అది 260. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే.